నా పేరు డాక్టర్ లతా పోతుగంటి, గైనకాలజిస్ట్ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం నార్మల్ డెలివరీకి ముందే ప్రిపేర్ చేయొచ్చా, ప్రెగ్నెంట్ లేడీని ముందే ప్రిపేర్ చేయొచ్చా, నార్మల్ డెలివరీ అవ్వాలని ముందు నుంచే మనం ప్లాన్ చేసుకోవచ్చా అనే దాని గురించి మాట్లాడుకుందాం. మెడిస్టార్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీకి ప్రెగ్నెంట్ లేడీని ఎలా ప్లాన్ చేస్తారో, ఎలా ప్రిపేర్ చేస్తారో అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయిన వెంటనే హాస్పిటల్ మా దగ్గరికి వచ్చి రిజిస్టర్ అవ్వగానే ఫస్ట్ తనని అసెస్ చేస్తాం. అంటే తను ప్రెగ్నెంట్ అవ్వటానికి ముందు ఎంత బరువు ఉన్నారు అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దాన్ని బట్టి తను త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంటే 9 నెలలు పూర్తిగా తను ఎంత బరువు పెరగాలి అనేది తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇప్పుడు కొందరు అధికంగా బరువు ఉంటారు, వాళ్ళు పూర్తిగా ఎక్కువగా బరువు పెరిగితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి వాళ్ళ బరువును బట్టి ఏమేమి తినాలి, ఏ టైంకి తినాలి, అధిక బరువు ప్రెగ్నెంట్ లేడీ పెరగకుండా పౌషకాహారాలు బిడ్డకి అంది బిడ్డ బాగా ఎదగడానికి ఎలా తినాలి, ఏం తినాలి, ఇవన్నీ ముందు నుంచి మనం గర్భిణీ స్త్రీలకు గైడ్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా ప్రతి నెల హాస్పిటల్కి 7 months వరకు ప్రతి నెల విజిట్స్ కానీ, స్కానింగ్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయిస్తూ మదర్ కండిషన్ని, మధ్యలో ఏమైనా మదర్కి కాంప్లికేషన్స్ వస్తే వాటిని ట్రీట్ చేస్తూ మనం హ్యాండిల్ చేస్తూ వస్తాం. 7th month తర్వాత నుంచి ప్రెగ్నెంట్ మదర్తో పాటుగా తనకు అకంపెనీ అయ్యే పర్సన్కి, అంటే డెలివరీ టైంలో కానీ తనతో పాటు హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు లేదా తనతో పాటు ఇంట్లో ఉండే వాళ్ళని కూడా కొన్ని ఎక్సర్సైజెస్తో ట్రైన్ చేస్తాం. అంటే 7th month తర్వాత కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే మన మజిల్స్ పూర్తిగా స్ట్రెచబుల్ ఉండాలి, మన బాడీ కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఇలా అయితేనే నార్మల్ డెలివరీ అవ్వటం అనేది ఈజీగా అవుతుంది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మీద చిన్న ఎక్సర్సైజెస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం 7th month తర్వాత. ఇవి చేసేటప్పుడు మనం ప్రెగ్నెంట్ లేడీ వెనక హాస్పిటల్లో అయితే స్టాఫ్ అందరూ ఉండి ప్రెగ్నెంట్ లేడీకి ట్రైన్ చేస్తాం. అలాగే ఇంట్లో కూడా తను వెళ్ళిన తర్వాత చేసుకోవటానికి ప్రెగ్నెంట్ లేడీతో పాటు వచ్చిన అటెండర్ని కూడా మనం ట్రైన్ చేస్తాం. ఇలా 7th month 8th month చేస్తాం. 9th monthలోకి వచ్చిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే స్క్వాట్స్ కానీ, సిటప్స్ కానీ, తర్వాత చిన్నగా మెట్లు ఎక్కి దిగటం లేదా బాల్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇవేంటంటే 9th monthలో ప్రెగ్నెంట్ లేడీ వీక్లీ వన్స్ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది చెకప్ కోసం. అప్పుడు స్వంతంగా మేమే ట్రైన్ చేస్తాము బాల్ ఎక్సర్సైజెస్ కానీ. చేసేటప్పుడు మేము పక్కన ఉండి తనకు ఎటువంటి ఇంజురీస్ లాంటివి కాకుండా తనకి ఎలా హ్యాండిల్ చేయగలగాలి, అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అ ట్రైనింగ్ ఫర్ నార్మల్ డెలివరీ. ఇది ఏవైతే చేస్తారో అలాంటి ఈవెంట్సే మనకు నార్మల్ డెలివరీలో జరుగుతుంది. ఆ స్ట్రెచ్చింగ్ కావచ్చు, తర్వాత తను ఎలా పుష్ చేయాలి, తనకు పెయిన్ బాగా వచ్చినప్పుడు తన బ్రీదింగ్ టెక్నిక్స్ని తను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పుష్ చేసేటప్పుడు తన బ్రీదింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఊపిరి ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, వీటన్నిటి మీద తన 9th month నుంచి తనని మెంటల్గా అన్ని సపోర్ట్ ఇస్తూ తనని ట్రైన్ చేస్తూ వస్తాం. ఇలా ట్రైన్ అయితే ఏమవుతుందంటే, మొదటిసారి గర్భం వచ్చిన స్త్రీలకు యూజువల్గా యాంగ్షియస్ ఉంటారు, పెయిన్స్ని మేము భరించగలమా లేదా. ఇలా ట్రైన్ అవ్వటం వల్ల సగం వాళ్ళకి యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. సో వన్స్ వాళ్ళకి పెయిన్స్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీలీ ఈ ప్రాసెస్ని గో త్రూ అవుతారు. సో ఇలా ట్రైన్ చేయటం వల్ల ఏంటంటే మనకు నార్మల్ డెలివరీస్ అనేవి పెరుగుతాయి. ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీకి మనం నార్మల్ డెలివరీ అనేది చేయగలిగితే మనం సబ్సిక్వెంట్ సిజేరియన్ సెక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనం 90% అబౌవ్ ఈ ప్రోటోకాల్ ద్వారా మనం ప్రెగ్నెంట్ లేడీకి నార్మల్ అవ్వడానికి, మొదటి కాన్పు నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తాం. మరైతే ఒకసారి సిజేరియన్ తర్వాత నార్మల్ అవ్వచ్చా అనే క్వశ్చన్ మనం ఆలోచించుకుంటే, ఒక్క సిజేరియన్ తర్వాత కూడా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎలా, దానికి ఎలా చేయాలి అంటే, మన దగ్గర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ ఇలాగే నార్మల్ ప్రెగ్నెంట్ లేడీ లాగానే తనకు డయట్ కానీ, తను ఎలా తినాలి, ఏ టైంకి తినాలి కానీ చెప్తూ తనని ట్రైన్ చేస్తూ వస్తాం. అలాగే ఇంతకు ముందు సిజేరియన్ ఎందుకు అయ్యిందో కూడా కనుక్కుంటాం. ఎందువల్ల చేయాల్సి వచ్చింది, దారి సరిగ్గా లేక చేయాల్సి వచ్చిందా, బిడ్డకి ఏదైనా ప్రాబ్లం ఉండి చేయాల్సి వచ్చిందా అనేది కనుక్కుంటాం. దానివల్ల మనం ఇప్పుడు చేసే డెలివరీకి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు తనకిచ్చే డయట్ వల్ల కానీ దేని వల్ల కానీ బిడ్డ అధికంగా బరువు పెరగకుండా, అంటే 4 kg కానీ అంతకన్నా ఎక్కువ పెరగకుండా ప్రాపర్గా హెల్దీగా పెరిగేలాగా తనకి డయట్ ఇచ్చి 1 సిజేరియన్ సెక్షన్ తర్వాత కూడా తనకి నార్మల్ అయ్యే ఛాన్స్ చేస్తాము. 60 to 80%
ప్రెగ్నెంట్ లేడీస్ ఒక సిజేరియన్ తర్వాత నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అది మేము మెడిస్టార్ హాస్పిటల్లో చేస్తున్నాం. 1 సిజేరియన్ తర్వాత నార్మల్కి డెలివరీ చేసేటప్పుడు మనకు వెల్ ఎక్విప్డ్ హాస్పిటల్, 24 అవర్స్ గైనకాలజిస్ట్, 24 అవర్స్ అనెస్థెటిస్ట్, ఎమర్జెన్సీ ఓటీ మనకు 24 అవర్స్ రన్నింగ్ ఉన్న హాస్పిటల్స్లో అటెంప్ట్ చేస్తే మదర్ అండ్ బేబీ హెల్తీగా ఉంటారు. అలాగే మన మెడిస్టార్ హాస్పిటల్లో మనం ఈ డెలివరీస్ అనేవి చేస్తున్నాము. 24 అవర్స్ ఫీటల్ మానిటరింగ్ ఉంటుంది. బేబీ ఈ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు బేబీ హార్ట్ ఫ్లక్చువేషన్స్ కానీ, మదర్ వైటల్స్ కానీ, మదర్కి ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా, ఇంతకు ముందు వేసిన కుట్లలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా, ఇవన్నీ త్వరగా మానిటర్ చేసుకుంటూ నీడెడ్ డెసిషన్ తీసుకుంటూ వీళ్ళని నార్మల్ డెలివరీ చేస్తున్నామండి. 60 to 80% వాళ్ళు 1 సిజేరియన్ సెక్షన్ తర్వాత నార్మల్ డెలివరీస్ మన దగ్గర అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. క్వైరీస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టగలరు. Like and subscribe Eagle Health and Beauty.